నేపాల్ జల ప్రళయానికి సంబంధించిన 3D ఉపగ్రహ చిత్రాలు ఏరియల్ వీడియోలను చైనా విడుదల చేసింది. టిబెట్ గిరోంగ్ పోర్ట్ వద్ద ప్రమాదానికి ముందు ఆ తర్వాత తీసిన ఫోటోలు వీడియోలను పక్కపక్కన పెట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈ ఏరియల్ 3D చిత్రాల ద్వారా ఏ ప్రాంతాలకు నష్టం జరిగిందో చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. టిబెట్ గిరోంగ్ పోర్టు వద్ద జల ప్రళయానికి సంబంధించిన 3D ఏరియల్ చిత్రాలను చైనా విడుదల చేసింది. వాటిని పక్కపక్కన పెట్టి చూస్తే ప్రమాదానికి ముందున్న భవనాలు, రోడ్లు, వంతెనలు ఇప్పుడు పూర్తిగా ఆనవాలు లేకుండా పోయాయి. హిమనీ నదం కూలిపోవడంతో ఈ ప్రళయం మొదలైంది. మంచు, రాళ్ల శిథిలాలు వేగంగా కిందకు దూసుకొచ్చి చైనా నేపాల్ సరిహద్దు నది గుయోబాక్సియాకు, ఆ తర్వాత డోంగ్లిన్, సాంగ్పో నదుల్లో కలిసి భారీ బురద ప్రవాహంగా మారి గిరోంగ్ పోర్టును ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన 3D చిత్రాలు, వీడియోలతో ప్రమాద తీవ్రతను చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. త్రీ డీ మ్యాప్ల ద్వారా చూస్తూ ఏ ప్రాంతాలకు నష్టం జరిగిందోనని చైనా అధికారులు గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి సాయం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి ముందు, ఆ తర్వాత తీసిన చిత్రాలతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందోనని విశ్లేషిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పైనుంచి తీసిన వీడియోల్లో ఈ ప్రమాద తీవ్రత మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రాళ్లు, మట్టి గుట్టలు గుట్టలు గుట్టలుగా పడిపోయి నదిని ఆపేశాయి. పర్వతాల మీద నుంచి మట్టి, రాళ్లు కిందకు పడుతున్న వీడియోలను చైనా అధికారులు విడుదల చేశారు.